శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రం 3వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాం నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. ఇప్పుడు పూర్వకథ. సాయిబాబా నాకు పూర్తి ధైర్యాన్ని ఇచ్చి నా చరిత్రను వర్ణించడానికి నా సంపూర్ణ అనుమతి ఉంది. నీవు నీ పనిని చెయ్యి. మనసులో ఏమాత్రం భయపడకు. నా మాటలందు పూర్తి విశ్వాసముంచు. నీ మనసును దృఢపరుచుకో. నా లీలను రచిస్తే అజ్ఞాన దోషం తొలగిపోతుంది. వానిని భక్తిభావంతో శ్రవణం చేస్తే ప్రపంచంపై ధ్యాస మాయమవుతుంది. శ్రవణమనే సాగరాన భక్తి ప్రేమామృతమనే అలలు లేస్తాయి. వారిలో మరలా మరలా మునకలు వేస్తే జ్ఞానరత్నాలు లభిస్తాయి అని చెప్పారు. ఈ మాటలు వినగానే నా మనసులోని సంశయాలన్నీ దూరమయ్యాయి. సాయి పాదాలకు ప్రణమిల్లి నాకు స్ఫురించినట్లు చరిత్రను వ్రాయనారంభించాను. బాబా పెదవుల నుండి వచ్చిన మాటలు శుభశకునమని భావించి నా కార్యం తప్పక జరిగి తీరుతుందని దృఢపరుచుకున్నాను. అగమ్యమైన హరిలీలలు ఆ హరికే తప్ప అన్యులకు అర్థం కావు. అవి ఎవరికి అంతుపట్టవు. వానిని వర్ణించలేక వేదాలు, శృతులు, శాస్త్రాలు మోగబోయాయి. శాస్త్ర విశారదులు, వేద విధులు, పండితులు, ప్రజ్ఞావంతులు, ఘటపటాది శబ్దాలతో వాద వివాదాలు చేసేవారు వారి జోలికి పోకండి. శ్రీహరి తన భక్తుల చేతిలో కీలుబొమ్మ. అమాయక భక్తుల కోసం తహతహలాడుతాడు. ప్రేమ కోసం భక్తుల ఆధీనంలో ఉంటాడు. కానీ డాంబికులకు సదా దూరంగా ఉంటాడు. నీకు ఇదే శుభప్రదమైంది. ఇది నా ఈ అవతార కార్య సార్థకత. ఇదే నేను పదే పదే చెప్పేది. దీనిని గురించే నా చింత. శ్యామ, మరో మాట చెప్తాను. ప్రేమతో నా నామాన్ని స్మరించే వారి సకల కార్యాలను పూర్తి చేసి వారి ప్రేమను పెంచుతాను. నా చరిత్రను, నా మహిమలను ప్రేమతో గానం చేసేవారి ముందు వెనక నలుదిక్కుల నుంచి నిలిచి ఉంటాను. నా కొరకు మనోప్రాణాలు అంకితం చేసే భక్తులకు ఈ కథాశ్రవణంలో ఆనందం కలగడం సహజం. నా కథా సంకీర్తనలు చేసేవారెవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖశాంతుల్ని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనమని నమ్ము. నా అనన్యశరణు చొచ్చి విశ్వాసంతో నా భజన, నా ధ్యానం, నా స్మరణ చేసేవారిని నేను ఉద్ధరిస్తాను. ఇది నా ప్రతిజ్ఞ. నా యందు భక్తితో నా నామాన్ని జపిస్తూ నా లీలలను గానం చేస్తూ నిరంతరం మనసులో నా ధ్యానం చేసేవారికి విశేషసుఖాలు ఎలా గుర్తుకొస్తాయి? నేను నా భక్తులను మృత్యుముఖ నుండి లాగేస్తాను. నా ఈ కథను శ్రవణం చేసినంత మాత్రాన రోగ నివారణమవుతుంది. శ్రద్ధగా శ్రవణం చేసిన తర్వాత మననం మరియు నిధిధ్యాసనం చేస్తే శాంతి లభిస్తుంది. అంతేకాదు అహం సోహం మాయమవుతాయి. అనన్యమైన పరిపూర్ణ శ్రద్ధ గల శ్రోతలు ఉన్మని స్థితిని పొందుతారు. వారి చిత్తం చైతన్యకరమవుతుంది. సాయి సాయి అనే నామస్మరణ కలియుగంలోని సకల దోషాలను దహించి వేస్తుంది. సాయికి ఒక సాష్టాంగ ప్రణామం చేస్తే వాక్కుతో పలికిన పాపాలు, చెవులతో విన్న పాపాలు నశించిపోతాయి అని చెప్పారు. రచనా కార్యం సామాన్యమైంది కాదు. అయినా వారి ఆజ్ఞను శిరస వహించాను. బాబా వంటి ఉదారులైన దాత అండ ఉండగా నేను దైన్యాన్ని ఎందుకు ఆపాదించుకోవాలి? వారు ఒకరి ద్వారా మందిరాన్ని నిర్మాణం చేయించారు. మరొకరిని హరికథా కీర్తనాదుల్లో నిమగ్నులు చేశారు. ఇంకొకరిని తీర్థయాత్రలకు పంపారు. నన్ను వ్రాయటానికి కూర్చోబెట్టారు. నేను అందరికంటే పామరుణ్ణి. నాలో ఏ గుణాలను చూసి ఆ కరుణాసాగరులు నాపై కృపాదృష్టిని కురిపించారో నేను ఏమాత్రం ఎరగను. గురుకృపలోని విశిష్టత ఇదే.
అది ఏమాత్రం తడి లేకుండానే ఎండి మూడువారిన చెట్టును కూడా ఏ ప్రయాస లేకనే పుష్పింపచేసి బాగా ఫలాలు లభించేలా చేస్తుంది. ఒకరు ఆశ్రమాన్ని మఠాన్ని నిర్మిస్తారు, మరొకరు దేవాలయాలను స్థానకట్టాలను నిర్మిస్తారు. నేను సులువైన సాయి చరిత్ర పఠనా మార్గాన్ని అవలంబిస్తాను. ఒకరు సత్కారపూర్వకంగా అర్చన, మరొకరు పాద సంవహన సేవ చేయగా నా మనసు సాయి గుణ సంకీర్తన చెయ్యాలని ఉబలాట పడుతుంది. కృతయుగంలో ధ్యానంతో, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులతో, ద్వాపర యుగంలో అర్చనల ద్వారా లభించేవన్నీ కలియుగంలో గురుభజనలతో నామసంకీర్తనలతో ప్రాప్తిస్తాయి. నేను ఏ యోగ్యత లేనివాణ్ణి, అనర్హుణ్ణి. చింకిగుడ్డలు బోలెడున్న సరియైన వస్త్రం ఒక్కటైనా లేనివాణ్ణి, అంటే పరిపూర్ణ జ్ఞానం లేనివాణ్ణి. ఇటువంటి కఠిన కార్యాన్ని ఎలా స్వీకరించాలి? ఏ ప్రయత్నం చేయకుండా ఊరికే కూర్చుందామంటే ఆజ్ఞాభంగం చేసిన పాతకుడినవుతాను. పోనీ ఆజ్ఞాపాలన చేద్దామంటే ఇది ఎలా సాధ్యం? సాయి సమర్థుని నిజస్వరూపాన్ని యథార్థంగా వర్ణించే శక్తి ఎవరికుంది? వారు స్వయంగా భక్తులను కరుణించదలిచినప్పుడు వారికి వారే స్వయం తెలియచేస్తారు. వాణికి అతీతమైన విషయాలు చెప్పాలని నేనెందుకు ఆశించాను అని ఎవరైనా అనడానికి ఆస్కారం లేదు. చేతిలో కళ్ళం తీసుకోగానే బాబా నా అహంభావాన్ని హరించి వేసి తమ కథలను తామే వ్రాసుకున్నారు. అందువల్ల ఇందులోని ఘనత వారిదే. ఇది సత్పురుషుని చరిత్ర రచన. వారు తప్ప దీనిని ఎవరు రచించగలరు? బుద్ధికి అంతుపట్టని బాబా గుణాలను మహిమలను అవగాహన చేసుకోవటం గగనాలింగనం వంటిది. ఊహ కందని వారి మహిమలను మతిహీనుడైనా నేనెలా వర్ణించగలను? ఈ కార్యభారాన్ని వారే వహించి వచన నిర్ముక్తులవ్వాలి. బాబా నేను జన్మతః బ్రాహ్మణుడిని కానీ శృతి స్మృతులనే కళ్ళు లేనివాణ్ణి. ఇది నా జన్మకు దోషమే అయినా మీ వలన నాకు శోభ. వేదాలు పురాణాలు బ్రాహ్మణులకు కళ్ళు, ఒకటి లేకపోతే మెల్లకన్ను, రెండూ లేకపోతే అంధుడే. నేను అట్లే హీనుణ్ణి దీనుణ్ణి. ఈ అంధునకు ఊతకర్రలా మీరు తోడు ఉండగా ఇక మరి నాకేం కష్టం? మీ వెంట సులువైన మార్గాన నడుస్తాను. ఇక ముందు ఏం చేయాలి అనేది పామరుడైనా నాకు తెలియదు. నాకు బుద్ధిని ప్రసాదించి మీ కార్యాన్ని మీరే సాధించుకోండి. బుద్ధికి అతీతమైన ఎవరి అపూర్వ శక్తితో కుంటివాడు మేరుపర్వతాన్ని దాటగలడో, మూగవాడు బృహస్పతి వలె మాట్లాడగలడో, అట్టి శక్తి గలవారి యుక్తి వారికి తెలుస్తుంది. నేను కేవలం మీ పాదదాసుణ్ణి. నన్ను నిరుత్సాహపరచకండి. ఈ శరీరంలో శ్వాస ఉన్నంత వరకు మీ కార్యాన్ని సాధింపచేసుకోండి. ఇప్పుడు శ్రోతలు ఈ గంధ ప్రయోజనాన్ని తెలుసుకున్నారు కదూ. భక్తుల శ్రేయస్సు కొరకు సాయియే దీనిని స్వయంగా వాసేవారు, వ్రాయించేవారు. మురళికి మరియు హార్మోనియానికి రెంటికి ఎలా మ్రోగాలి అన్న చింత ఉండదు. ఆ ప్రతిభ వాయించేవాడిదే కదా. మరి నేను ఎందుకు శ్రమపడాలి? చంద్రకాంతమణి శ్రవింపచేసే అమృతం తన పొట్టలోనిదా? కాదు. అది చంద్రోదయాన చంద్రుని అద్భుత చర్య. చంద్రుని కిరణాల ప్రభావం వల్ల సాగరంలో అలలు ఉప్పొంగడానికి చంద్రోదయమే కారణం, కానీ సాగరం యొక్క ఘనత కాదు. సముద్రంలో ఓడలు సుడిగుండాల్లో చిక్కుకొని పోకుండా, పెద్ద రాతి బండలకు కొట్టుకోకుండా నిరాటంకంగా సాగిపోవడానికి అపాయాలను సూచించే ఎర్రటి దీపస్తంభాలు నిర్మిస్తారు. అట్లే సాయినాథుని మధురమైన కథలు అమృతం సహితం సిగ్గుపడేలా దుస్తరమైన భవసాగర అన్న మార్గాన్ని అతి సులువుగా దాటింపచేస్తాయి. వారి కథలు ధన్యం. ఇవి శ్రవణాల ద్వారా హృదయంలోకి ప్రవేశించి శరీరాభిమానాన్ని బయటికి నెట్టేస్తాయి. సుఖదుఖాలనే ద్వంద్వాలు ఉండవు. వీనిని హృదయంలో భద్రపరుచుకుంటే మనసులోని వికల్పాలు నలుదిక్కులా పారిపోతాయి. అంతేకాదు, జ్ఞానం బాగైపోగా అహంభావ నశించిపోతుంది. బాబా యొక్క నిర్మలమైన యశస్సును వర్ణిస్తే, ప్రేమతో శ్రవణం చేస్తే భక్తుల కల్మషాలు దహించుకుపోతాయి. ఇది పరమార్థానికి సులభ సాధనం.
మాయాతీత బ్రహ్మ అంటే ఏంటి? మాయను త్యజించే ఉపాయం ఏది? ధర్మాచరణలో ఏ ఏ పాపకర్మలు చేస్తే శ్రీహరి ప్రసన్నుడవుతాడు? అత్యంత క్షేమకరమైనది ఏది? భక్తి, ముక్తి, విరక్తి అంటే ఏవి? 4 వర్ణాలకు 4 ఆశ్రమాలకు ఉన్న నియమాలేవి? సద్వస్తువు అంటే ఏమి? అద్వైతానికి అర్థం ఏమిటి? ఇత్యాది విషయాలు అత్యంత గూఢమైనవి. వీనిని తెలుసుకోవాలన్న కోరిక కలవారు జ్ఞానేశ్వర ఏకనాథులు రచించిన వివిధ గ్రంథాలను పఠించి ఆనందించగలరు. కృతయుగంలో సమధమాదులు, త్రేతాయుగంలో యజ్ఞయాగాదులు, ద్వాపరంలో పూజనార్చనాదులు, కలియుగంలో పరమార్థానికి సులువైన సాధనం నామస్మరణం, కథాకీర్తనలు. బ్రాహ్మణాది 4 వర్ణాలకు గురుకథాశ్రవణం సాధనం. స్త్రీలు కానీ, శూద్రులు కానీ, నిమ్నజాతులు కానీ అందరికీ ఇది ఒక్కటే సాధన. పుణ్య సంచయనం ఉన్నవారే ఈ కథలను శ్రవణం చేస్తారు. శ్రవణంలో ఎవరికైనా నిద్ర ముంచుకొని వస్తే శ్రీహరి వారిని మేలుకొల్పుతాడు. అనవరతం విషయభోగాలను అనుభవించాలని కోరుకునే వారిని, విషయ సుఖాలు లభించక దీనంగా దుఃఖించే వారిని కూడా ఈ సత్పురుషుని కథామృతం విషయాల నుండి విముక్తుల్ని చేస్తుంది. యోగాసనాలు, యాగాలు, ధ్యానధారణలు మొదలగు సాధనాలు చేయటానికి నానా ప్రయాసపడాలి. కానీ ఈ కథాశ్రవణంలో ఏకాగ్రత తప్ప మరి ఏ శ్రమ లేదు. ఇటువంటి సాయి యొక్క పావన చరిత్ర సజ్జనులైన శ్రోతలు భక్తితో వింటే వారి ప్రబలమైన పంచమహాపాతకాలు దహింపబడి నశించుకుపోతాయి. మనం ప్రపంచ బంధనాలలో బాగా పనివేసుకుపోయి ఉన్నాం. అందువల్ల మన నిజస్వరూపం మరుగున పడింది. ఈ బంధనాలు కథాశ్రవణంతో వదిలే విడిపోతాయి. అప్పుడు ఆత్మసాక్షాత్కారం కలుగుతుంది. ఈ కథలను జీవితాంతం స్మరించుకుంటూ ఉండాలి. వానిని నిత్యం పారాయణ చేసే జీవులు భవబంధనాల నుండి విముక్తులై శాంతిని పొందాలి. ఈ కథలను భక్తిభావంతో చదువుతున్నా, వింటున్నా సాయిపై చాలా సహజంగా కుదిరి దానితో వారి సాకార సగుణ రూపం కళల్లో కనిపించి చిత్తం వారి యందు దృఢంగా నిలిచిపోవాలి. అప్పుడు సద్గురువు యందు భక్తి కలిగి, సంసారమందు ప్రపంచమందు విరక్తి కలిగి, గురుస్మరణ యందు ప్రీతి కలిగి మనసు నిర్మలంగా ఉంటుంది. ఈ ఉద్దేశంతోనే సాయిబాబా కరుణతో నన్ను నిమిత్తమాత్రునిగా చేసి స్వయంగా ఈ రచనా కార్యాన్ని చేశారు. ఆవు పొదుగు నిండా బాగా సమృద్ధిగా పాలు ఉన్నా దూడ లేకుండా పాలు చీపదు. ఇది ఆవు యొక్క నైజం. సాయి యొక్క ప్రేమ కూడా ఇట్టిదే. సాయి దయామయి. చాతక పక్షి వంటి నా కోరికను మన్నించి నాపై ఆనంద వృష్టిని కురిపించి నా చిన్న కోరికను తీర్చి భక్తులు కూడా ఆనందాన్ని కలుగజేస్తాడు. భక్తి ప్రేమల కౌతుకం ఎంత విచిత్రం. బిడ్డ ఆకలి తల్లికి తెలుస్తుంది. అందుకే బిడ్డ నోరు తెరవక ముందే బిడ్డ నోటికి తన స్తన్యాన్ని అందిస్తుంది తల్లి. ఆమె బాధ ఎవరికి అర్థమవుతుంది? బిడ్డకది తెలియదు. అడగకుండానే తల్లి తప్ప అన్యులెవరూ స్తన్యం ఇవ్వగలరు. బిడ్డను నగలతో అలంకరించి తల్లి ఆనందిస్తుంది. కానీ అందులోని మాధుర్యాన్ని బిడ్డ ఎరగడు. ఆ కౌతుకం ఒక్క తల్లికి తెలుస్తుంది. సద్గురు పద్ధతి కూడా ఇదే. నా బిడ్డ యొక్క అవసరాలను ఎవరు తీరుస్తారు అన్న తపన తల్లికి తప్ప ఎవరికి ఉంటుంది? అలాంటి వాత్సల్యం అరుదు. మంచి తల్లి కడుపున పుట్టడం దేవుడు అనుగ్రహించిన మహాభాగ్యం. ఎంతో బాధను సహించి జన్మనిచ్చిన తల్లి కష్టం బిడ్డలు ఎరగరు. ఈ విషయంలో బాబా చెప్పిన ఒక మాటను వినిపిస్తాను. సజ్జనులైన శ్రోతలు శ్రద్ధగా వినండి. క్రీస్తు శకం 1916 సంవత్సరంలో ప్రభుత్వంలోని నా ఉద్యోగం ముగిసింది. నా అర్హతను అనుసరించి నా పింఛను నిర్ణయమైంది. అప్పుడు షిరిడీ ప్రయాణానికి సమయం వచ్చింది. అది గురు పౌర్ణిమ రోజు. గురు పూజకు భక్తులు సమావేశమయ్యారు. అన్నా చించణీకర్ తనంతట తానే బాబాతో నా గురించి సిఫార్సు చేయడం వినండి. అన్నాకు నాపై చాలా చింత. బాబాతో ఇతనిది పెరుగుతున్న సంసారం, అందువల్ల ఇతనిపై కృప చూపండి.
ఇతనికొచ్చే పింఛను ఏం సరిపోతుంది? అన్నాసాహెబ్ను వేరే ఉద్యోగంలో ఉంచి ఇతని చింతను దూరం చెయ్యండి అని ప్రార్థించాడు. బాబా ఇలా జవాబిచ్చారు, ఇతనికి ఏదో ఒక ఉద్యోగం లభిస్తుంది. ఇప్పుడు నా సేవ చెయ్యని ప్రపంచం సుఖమయమవుతుంది. ఇతని పళ్ళాలు ఎప్పుడు నిండి ఉంటాయి. యావజ్జీవం అవి ఖాళీ కావు. భక్తితో నా వాడై ఉంటే ఇతని ఆపదలను హరించి వేస్తాను. ఎలా ప్రవర్తిస్తే మాత్రం చెడిపోయేదేముంది అని అనేవారు మూర్ఖులు. ధర్మాచరణను త్యజించిన వారి సహవాసాన్ని విడిచిపెట్టాలి. అలాంటి వారిని భయంకరులుగా తలచి వారు ఎదురుపడితే పక్కకు తొలగిపోవాలి. వారి నీడలోనైనా ఉండకూడదు. కష్టాలను సహించాలి. ఆచారహీనులు, శీలభ్రష్టులు, బుద్ధిహీనులు, మంచి చెడు తారతమ్యం తెలియనివారు తమ మనోభీష్టాలను ఎలా పొందుతారు? ఏ రుణానుబంధం లేకుండా ఎవరు మన వద్దకు రారు. శ్వాస సూకరులైన దోమలైనా అంతే కనుక చీచీ పొమ్మని ఎవరిని తరివివేయకండి. ఇకపై ప్రేమతో భక్తిభావంతో నా సేవ చేస్తే దేవాది దేవునికి కరుణ కలిగి అక్షయమైన నిధి ప్రాప్తిస్తుంది. మరి ఈ పూజ ఎట్లా చేయాలి? నేనెవరినో నిశ్చయంగా ఎలా తెలుసుకోవాలి? సాయి యొక్క శరీరం నశించిపోయేది. అవనాశి అయిన బ్రహ్మ పూజింపతగినవారు. నేను అష్టదా ప్రకృతి రూపంలో నలుదిశలా వ్యాపించి ఉన్నానని శ్రీకృష్ణుడు అర్జునునికి గీతావాక్యమునందు చెప్పాడు. స్థావర జంగమాత్మక జగత్తులో వివిధ నామరూపాలన్నింటిలోనూ నేనే అష్టదా ప్రకృతిగా నటిస్తున్నాను. ఇది నా చమత్కారమే. ఓం ప్రణవం నా వాచకం, దాని వాచ్యం నేనే. విశ్వంలో అనేక వస్తువుల్లో నేనే నిండి ఉన్నాను. ఆత్మ భిన్న వస్తువు కాదు. దశ దిశలలోనూ అన్ని ప్రదేశాలలోనూ నేనే నిండి ఉన్నాను. ఇక దేనిని కోరడం? ఇలా అంతటా నేనే సంపూర్ణంగా ఉన్నానన్న భావంతో నేను నాది అన్న భేదభావం తొలగిపోగా అప్పుడింక కోరేదేముంటుంది? కోరిక బుద్ధిలో జనిస్తుంది. దీనికి ఆత్మతో సంబంధం లేదు అని చెప్పారు. సాయి మహారాజు మూర్తిభవించిన మన ఆత్మయే. అక్కడ కోరిక ఎలా స్ఫురించగలదు? కోరికలు అనేక రకాలు. నేను ఎవరు అని నిశ్చయంగా తెలుసుకోగానే సూర్యుని కిరణాలకు కరిగిపోయే మంచులాగా అవి కరిగిపోతాయి. నేను మనసు, బుద్ధి, ఇంద్రియాలతో కూడిన విరాట స్థూల శరీరాన్ని కాను. అగోచరమైన హిరణ్యగర్భ సూక్ష్మ శరీరాన్ని కాను. నేను అనాది అయిన సనాతన సాక్షిని. ఇలా గుణాలకు, ఇంద్రియాలకు అతీతంగా ఉన్న నాకు విషయాలు ఎంతో ఆసక్తి లేదు. నేను లేని చోటే లేదు. నేను చేసేవాణ్ణి కాను, చేయించేవాణ్ణి కాను. మనస్సు, బుద్ధి ఇవన్నీ ఇంద్రియాలు. ఇవి జడం అని గ్రహించిన వెంటనే విషయ సుఖాలయందు విరక్తి కలిగి జ్ఞానాన్ని కప్పుకున్న ఆవరణ తొలగిపోతుంది. తన స్వరూపమైన ఆత్మను మరిచిపోవటమే మాయా ప్రాదుర్భావం. నేను చైతన్య ఘనస్వరూపమని గుర్తు ఉంటే శుద్ధమైన పూర్ణానందం కలుగుతుంది. ఆ నా స్వరూపం వైపు మనోవృత్తిని మళ్లించడమే నా సేవ. అదే నా భక్తి. నేను చిదానందుణ్ణి అని ప్రత్యక్షానుభవం కలిగినప్పుడు ప్రాప్తించిన శుద్ధ స్థితి జ్ఞానం. అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం ఆనంద బ్రహ్మ అని అంటారు. జగత్తు వాస్తవం కాదు, మిథ్య. అందుకే అది భ్రమింపచేస్తుంది. వాస్తవమైన బ్రహ్మను నేనే. నిత్య శుద్ధ బుద్ధ ముక్త సత్యమైన వాసుదేవుని నేను. ఇలాంటి నన్ను శ్రద్ధాభక్తులతో పూజ చేస్తే స్వహితం కలుగుతుంది. ఇలా నేను ఎవరు అని తెలుసుకొని నా యథార్థమైన పూజని చేసి అనన్య శరణుచొచ్చి నాలో ఐక్యమైపోవాలి. నది సముద్రుని శరణుచొచ్చి మరలా వెనుకకు తిరిగి రాగలదా? సముద్రుని ఆలింగం చేసుకున్న నది నదిలా భిన్నంగా ఉండగలదా? నూనెలో తడిసిన దూది వత్తి దీపపు జ్యోతిని కలిసి స్వయం దీపమే ప్రకాశిస్తుంది. అట్లే సత్పురుషుల శరణాలను శరణుచొచ్చిన వారి స్థితి కూడా. చైతన్యకరుడైన అల్లా మాలిక్ తప్ప వేరే ఏ ఛానల్ లేనివారు
శాంతచిత్తులు, ఏమీ ఆపేక్షించలేని వారికి, సమభావం కలవారికి అహంభావం ఎలా ఉంటుంది? నిరహంభావము, మమకారము, ద్వంద్వాలకు అతీతము, అపరిగ్రహము అనే 4 గుణాలున్న చోట నేననే అహంభావం ఎందుకుంటుంది? దీని తాత్పర్యం ఈ 8 గుణాలు సాయి యందు సంపూర్ణంగా ఉన్నప్పుడు ఇక అక్కడ అహంభావానికి తావెక్కడిది? అటువంటి సాయిని నేను అహంభావంతో ఎలా సేవించగలను? విశ్వమంతా నిండియున్న వారి అహంభావం యొక్క చిన్న అంశమే నాలోని అహం. దీనిని సాయి చరణాల యందు సమర్పించడమే నా సంపూర్ణ సేవ. అనన్యంగా శరణుచొచ్చి నా సేవ, నా భజన చేసేవారు నా రూపాన్ని పొందుతారు అని శ్రీకృష్ణ భగవానుడు భాగవతంలో చెప్పాడు. భ్రమణాన్ని ధ్యానించే కీటకులు భ్రమరమైపోయేలా గురువును ఆరాధించే శిష్యులు గురు సమానులైపోతారు. సమానం అన్న పదంలో ఉన్న భేదభావాన్ని గురువు ఒక్క క్షణమైనా సహించలేరు. శిష్యుడు లేక గురువుకు గురుత్వం లేదు. అట్లే శిష్యత్వం గురుత్వం కంటే భిన్నం కాదు. ఎవరి పూజను చేయాలని ఆజ్ఞాపించారో ఆ నేను ఎవరన్న విషయాన్ని వ్యాఖ్యానించాను. దీనిని దృఢపరచడానికి ఒక విషయం గుర్తుకొచ్చింది, దానిని చెప్తాను. ఒక రోహిల్లా షిరిడీకి వచ్చి చాలా రోజులున్నాడు. బాబా గుణాలకు ఆకర్షించబడి బాబాను ప్రేమించసాగాడు. ఎనుబోతు వంటి శరీరంతో బాగా పుష్టిగా ఉండేవాడు. స్వేచ్ఛగా తిరుగుతూ ఎవరిని ఖాతరు చేసేవాడు కాదు. శరీరానికి చీలమండల దాకా ఉండే కఫ్నీని ధరించి మసీదుకి వచ్చి ఉన్నాడు. పగలైనా రాత్రైనా మసీదులో ఉన్నా చావడిలో ఉన్నా అత్యంత ఆవేశంతో గట్టిగా స్వేచ్ఛగా కల్మాను పట్టించేవాడు. సాయి మహారాజు శాంతమూర్తి, కానీ గ్రామస్తులు చాలా విసిగిపోయారు. అర్ధరాత్రి కూడా అతని కేకలు వారికి నిద్రాభంగం కలిగించేవి. పగలల్లా ఎండలో పొలాల్లోనూ అడవుల్లోనూ శ్రమించి రాత్రి ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నందుకు వారు చాలా బాధపడ్డారు. బాబాకు ఏ బాధ లేదు, కానీ ప్రజలకు చాలా బాధాకరమైంది. రాత్రి సుఖంగా నిద్రలేనందువల్ల వారికి రోహిల్లాపై క్రోధం కలిగింది. అటు నుయ్యి ఇటు గొయ్యిలా అయింది వారి పరిస్థితి. ఎంతవరకు సహనంగా ఉండగలరు? అహోరాత్రాలు అరుపులు, గొడవ. ఏం చేయాలి అని వారికి పెద్ద చింత పట్టుకుంది. అసలే రోహిల్లా తలతిక్క మనిషి, పైగా అతనికి బాబా మద్దతు. దాంతో అతడు అదుపు లేకుండా మరింత రెచ్చిపోయాడు. గర్వంగా ఇష్టం వచ్చినట్టు నోరు పారేసుకోసాగాడు. హద్దు మీరి ప్రవర్తించడంతో ఊరు కూడా అతనిపై తిరగబడింది. సాయి మాత అత్యంత కరుణామయి, శరణాగతులను అక్కున చేర్చుకుంటుందని ఊరి వారంతా బాబా వద్ద మొరపెట్టుకోవాలని వెళ్ళారు. కానీ బాబా వారి మాటలను లక్ష్యపెట్టలేదు. పైగా వారికి వ్యతిరేకంగా రోహిల్లాను బాధపెట్టకండి, నాకతడు అత్యంత ప్రియుడు. రోహిల్లా భార్య పతితురాలు. అతనితో పొత్తు కుదరక అతనిని తప్పించుకొని ఆ దెయ్యం నా వద్దకు రావాలని ఉబలాట పడుతోంది. దానికి పరదా పద్ధతి ఏం లేవు. సిగ్గు బిడియాలని వదిలేసింది. దానిని బయటికి తరిమేసినా బలవంతంగా లోపలికి చొరబడుతుంది. అతడి కేకల ఆగిపోతే ఆ సందు చూసుకొని ఆ దుర్బుద్ధి జొరబడాలని చూస్తుంది. అతడు గట్టిగా అరుస్తుంటే అది తప్పక పారిపోతుంది. అందువల్ల నేనే నాకు అత్యంత సుఖం. అందువల్ల అతని జ్యోతికి ఎవరు పోకండి. అతనిని ఇష్టం వచ్చినట్లు కేకలు వెయ్యనియ్యండి. అతడు లేకపోతే నాకు రాత్రి గడవదు. అతని కేకలు నాకెంతో సుఖాన్ని ఇస్తాయి. అతలలా అరవడం నాకు చాలా మంచిది. పరోపకారం చేసే ఆ రోహిల్లా నాకు చాలా సుఖాన్ని కలిగిస్తాడు. అందుచేత అతన్ని యథేచ్ఛగా కేకలు వెయ్యనియ్యండి, నాకదే ఇష్టం. లేకపోతే దుష్టురాలైన అతని భార్య నాకు చాలా కష్టాన్ని కలగచేస్తుంది. అతడు అలసిపోయినప్పుడు తనంత తానే ఊరుకుండిపోతాడు. మీ కార్యం సిద్ధిస్తుంది, ఆమె నన్ను బాధ పెట్టదు అని సాయి మహారాజు చెప్పగా, బాబా మనసులో ఏ బాధ లేదు కదా, ఇక మనకేం పని అని అక్కడతో ఆ సమస్య ఆగిపోయింది. అసలే రోహిల్లా ఎంతో ఉత్సాహంగా ఉండేవాడు. ఆ పైగా కరువులో అధిక మాసంలాగా బాబా సమర్థించడంతో హుషారుతో కంఠ శోషొచ్చేలా అరిచేవాడు.
బాబా ఎంతటి క్షమాసంపన్నులు. తలబద్దలయ్యే కేకలలో తల్లీనులవుతారో అని జనమంతా ఆశ్చర్యపడేవారు. ఎంతటి భయంకరమైన కేకలు! ఎంత అరిచినా అతని గొంతు ఎండేది కాదు. అయినా బాబా ఒకటే మాట, అతన్ని భయపెట్టకండి అని. రోహిల్లా పిచ్చి ఫకీరులా కనిపించినా అతనికి నాపై అత్యంత గౌరవాదాలు. తమ మతానుసారంగా కలమాను చాలా సంతోషంగా చదివేవాడు. మంజుల స్వరమా కర్కశ స్వరమా అన్న ఆలోచన ఎవరికి ఉంటుంది? స్ఫురించిన వెంటనే హరినామాన్ని కీర్తించడం. రోహిల్లా ప్రకృతిదత్తమైన తన కర్కశ కంఠంతో అల్లాహో అక్బర్ అని గట్టిగా పలికేవాడు. అతడు నిత్యం ఎప్పుడూ ఆనందంగా కల్మా పలికేవాడు. హరినామాన్ని వినడానికి ఇష్టపడిన వారిని బాబా తమ దరి చేర్చనిచ్చేవారు కాదు. అందుకే నిరంతరం నామాన్ని పలికే రోహిల్లాను ఊరికే ఎందుకు తరిమి కొడతారు? మద్భక్తాయత్ర గాయంతి, ఎక్కడ నా భక్తులు భజన చేస్తారో అక్కడ నేను ఉన్నత స్థితిలో ఉంటాను అన్న భగవంతుని వచనాన్ని నిరూపించడానికి బాబా ఈ విధంగా అనుభవాన్ని చూపించారు. చెద్దన్నమో లేక ఎండిపోయిన రొట్టెను అడుక్కు తినడమో లేదా ఉపవాసం ఉండే రోహిల్లాకు భాష ఎక్కడిది? అది బాబా వద్దకు వెళ్ళడం ఏంటి? రోహిల్లా బికారి, పైసాకు కొరగానివాడు. అతడికి ఎక్కడి వివాహం, ఎక్కడి భాష? ఇక బాబా బాలబ్రహ్మచారి. ఈ కథంతా మాయ. రోహిల్లా కంఠశోషతో అరిచినా సరే బాబా కల్మాను ఆనందంగా అహర్నిశలు వింటారు. వారికి నిద్ర విష సమానం. కల్మా యొక్క ప్రబోధవాణి ఎక్కడ? గ్రామస్తుల వ్యర్థమైన ఫిర్యాదు ఎక్కడ? వారిని దారిలో పెట్టడానికి బాబా ఇలా ప్రదర్శించారు. ఈ విధంగా నామస్మరణ ఎందు ప్రీతిగల రోహిల్లా సాంగత్యం నాకు ఇష్టం అంటే నాకు నామస్మరణ ప్రీతి అన్న తన అభిప్రాయాన్ని తెలియజేశారు. దృశ్యం, దృష్టాదర్శనం ఇవి మూడు చైతన్యకరమని భావించే వారికి బ్రాహ్మణుడైనా పఠానుడైనా ఉభయులు సమానమే. ఒకరోజు మధ్యాహ్నహారతి అయిన తర్వాత భక్తులు తమ వసలకు బయలుదేరుతుండగా బాబా నోటి వెండి వెలువడిన మధురమైన వచనాలు వినండి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా మీ చర్యలన్నీ ఎప్పుడూ నాకు తెలుస్తూనే ఉంటాయని సదా గుర్తుంచుకోండి. ఇలా తెలియచేసిన నేను సర్వాంతర్యామిగా అందరి హృదయాల్లో ఉండేవాణ్ణి, అంతటా చెరించేవాణ్ణి. ఇలా నేను అందరికీ స్వామిని. లోపల బయట నేను చరాచర సృష్టిలో అన్ని ప్రాణులలో నిండి మిగిలి ఉన్నాను. ఇదంతా పరమేశ్వరునిచే నియమించబడింది. దీనిని నడిపించే సూత్రధారిని నేను. నేను సకల ప్రాణులకు తల్లిని, త్రిగుణాల సామ్యావస్థను, సకల ఇంద్రియాలను నడిపించేవాణ్ణి నేనే, సృష్టిస్థితి లయ కారకుణ్ణి నేనే. నా యందు శ్రద్ధ ఉన్న వారికి ఏ కష్టాలు ఉండవు. నన్ను మరిచిపోయిన వారిని మాయాకొరడతో కొడుతుంది. ఈ దృశ్య జగత్తు నా స్వరూపం అంటే చీమ, దోమ, క్రిమికీటకం, రాజు, పేద, స్థావర జంగమాలు ఈ జగత్తంతా సాయి యొక్క స్వరూపం. ఎంతటి గొప్ప సూచన! సాధువులకి పరమేశ్వరుడికి భేదం లేదు. అభేద రూపంలో ఈ చరాచర విశ్వాన్ని ఉద్ధరించడానికి వారు అవతరిస్తారు. గురుచరణాలలో లీనమవ్వాలంటే గురువు యొక్క గుణాలను గానం చేయాలి, లేదా గురు కథాకీర్తనలను చేయాలి, లేదా భక్తితో శ్రవణం చేయాలి. సాధకులు వినే విషయంలో లీనమైపోయేలా శ్రవణం చేస్తే మనసు అనేది మాయమై చైతన్యఘనుడు ప్రకటమవుతాడు. ప్రపంచంలో ఉంటున్న సత్పురుషుల కథ చెవిన పడితే కించిత్తైనా ప్రయత్నం చేయకుండానే సహజంగా శుభం కలుగుతుంది. ఇక భక్తిభావంతో శ్రవణం చేస్తే ఎంత శ్రేయస్సు కలుగుతుందో శ్రోతలు తమ మంచి కోసం ఆలోచించాలి. శ్రవణం వల్ల గురుచరణాలలో ప్రేమ కలిగి క్రమంగా అత్యంత శ్రేష్టమైన సుఖం కలుగుతుంది. వేరే నిష్ఠా నియమాలతో లేకుండానే పరమ శ్రేయస్సును ప్రాప్తిస్తుంది. అందుకని మనసును ఇలా శ్రవణమనే నిర్బంధంలో ఉంచితే కథాశ్రవణంలో శ్రద్ధ అధికమవుతుంది. విషయ బంధనాలు వాటంతటా అవి విడిపోయి పరమానందం కలుగుతుంది. బాబా యొక్క మధుర వాణి విని ఇక ఇప్పటి నుండి నరుల
సేవను మాని గురుసేవలో ఉండాలని మనసులో నిర్ధారణ చేసుకున్నాను. కానీ మనసులో తపన, అతనికి ఏదో ఉద్యోగం లభిస్తుందన్న బాబా మాట జరుగుతుందా అని. బాబా మాట వ్యర్థమవడం ఎప్పుడు జరగదు. మానవులకు సంబంధించిన సేవ లభించినా దానివల్ల నాకు మంచి జరగదు. అన్న తనంతట తాను నా గురించి బాబాని ప్రశ్నించాడు, నిజమే. కానీ అది నా కోరిక కాదు అనడానికి లేదు. అది ప్రారబ్ధ భోగేచ్ఛ కాదు. నా మనసులో కూడా సంసారం నిర్వహించడానికి సౌకర్యంగా ఒక ఉద్యోగం కావాలని ఉంది. సాయిబాబా వేలితో బెల్లాన్ని చూపించి ఔషధాన్ని తాగించారు. నా భాగ్యం కొద్దీ బెల్లం ఆశతో ఔషధాన్ని తాగేశాను. అనుకోకుండానే ఉద్యోగం లభించింది. నేను ద్రవ్యాభిలాషతో దాన్ని స్వీకరించాను. బెల్లం మధురమే అయినా తినగా తినగా చివరకు ఈ మోహం ఒత్తుతుంది. బాబా యొక్క ఉపదేశాలను ఆస్వాదించగా బాగా రుచిగా అనిపించాయి. ఉద్యోగం చిరస్థాయిగా ఉండేది కాదు, వచ్చిందరే వెళ్ళిపోయేది. దాంతో శాశ్వత ఆనందాన్ని అనుభవించడానికి నన్ను బాబా అక్కడే కూర్చోబెట్టారు. ఈ చరాచరాలతో ఉన్న విశ్వం సాక్షాత్తు భగవత్ స్వరూపమే. కానీ భగవంతుడు విశ్వానికి అతీతంగా ఉండే పరాత్పర పరమాత్మ. పరమేశ్వరుడు ప్రపంచం కంటే భిన్నుడు కాడు. కానీ ప్రపంచం పరమేశ్వరుని కంటే భిన్నం. జగత్తు ఉత్పన్నమైనప్పటి నుండి అందులో చేతనాచేతన వస్తువులున్నాయి. వాటన్నిటికీ అధిష్టానం పరమేశ్వరుడు. భగవంతుని పూజాస్థానాలు ప్రతిమ స్థండిలాది 8 రకాలు. అన్నిటికంటే గురువు శ్రేష్టం. శ్రీకృష్ణుడు స్వయం పూర్ణ బ్రహ్మ అయినా కూడా గురువు సాందీపుల చరణాలను పట్టుకున్నాడు. సద్గురువుని స్మరిస్తే నారాయణుడైన నేను ప్రసన్నుడవుతాను. నాకంటే సద్గురు స్తవనం నాకు 1000 రెట్లు ఇష్టం అని అన్నారు. అలాంటి సద్గురు యొక్క విశిష్టత, మహిమ గొప్పవి. గురు భజన యందు ఆసక్తి లేనివాడు నిజంగా అభాగ్యుడు, పాపి. జనన మరణాలని రాకపోకల కష్టాలను అనుభవిస్తూ తన శ్రేయస్సును నాశనం చేసుకుంటాడు. జనన మరణాలు ఒకటి వెనుక ఒకటి మరలా మరలా ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి. కనుక ఈ కథాశ్రవణం చేసి మనల్ని మనం ఉద్ధరించుకుందాం. సత్పురుషుని నోటి నుండి సహజంగా వచ్చిన విషయాలు అజ్ఞానాన్ని తొలగిస్తాయి. అవి అనేక కష్టాల నుండి దాటిస్తాయి. అందువలన వాని భద్రంగా హృదయంలో సేకరించుకుందాం. ఎప్పుడు ఎటువంటి సమయం వస్తుందో, ఏమి సంభవిస్తుందో ఇదంతా అల్లామయ్య లీల. ప్రేమికులైన భక్తులు, ప్రేక్షకులు. ఏ ప్రజ్ఞాబలం లేకుండానే సమర్థులైన సాయి సద్గురుని పొందడం దైవబలం అనుకోవాలా? ఇది కూడా వారి లీలే. ఈ గ్రంథం యొక్క ప్రయోజనాన్ని మరియు నాకు బాబా ధైర్య ప్రదానం చేయడం గురించి మనవి చేశాను. బాబా తెలియచేసిన అహం బ్రహ్మ గురించి మరియు తమ పూజను ఎలా చేయాలనే విషయాన్ని గురించి సూచించటమైంది. ఇప్పుడు శ్రోతలు తర్వాత అధ్యాయంలో షిరిడీలో సమర్థ సాయినాథుని అవతరణ ఎలా జరిగింది అన్న విషయాన్ని శ్రవణం చెయ్యండి. అమాయకులు, భావికులైన చిన్న పెద్ద మీరంతా ఒక్క క్షణం ప్రపంచం నుండి బయటపడి అసాధారణమైన సాయి చరిత్రను వినండి. సాయి స్వయంగా ఏ వికారాలు లేని నిర్వికారి అయినా అనేక పాత్రలు నటించిన అవతారి. మాయాకార్యాన్ని అనుసరించి ప్రాపంచికుల వలె వ్యవహరిస్తారు. సమర్థ సాయి అన్న చిన్న మంత్రంతో వారి పవిత్ర పాదాలను ధ్యానం చేసే భక్తులను భవం నుండి విముక్తులను చేసే ఆ సూత్రధారి చరిత్ర పావనమైంది. ఇటువంటి పావనమైన సాయి చరిత్ర పఠించే వారి నోరు, వినేవారి చెవులు, వారి అంతరంగం పవిత్రమవుతాయి. ప్రేమగా కథాశ్రవణం చేస్తే ప్రపంచ దుఃఖం హరించుకొని పోతుంది. సాయి కృపాఘనులు సంపూర్ణమైన శుద్ధ జ్ఞాన బోధన కురిపిస్తారు. లయ విక్షేపం, కషాయాలు ఇవి శ్రవణంలోని రసాస్వాదనలో నష్టాన్ని కలుగజేస్తాయి. ఈ అంతరాయాలను తొలగించుకుంటే శ్రవణం సుఖదాయకమవుతుంది. వ్రతాలు, ఉద్యాపనలు అవసరం లేదు. శరీరాలను శుష్కింపచేసే ఉపవాసాలు అవసరం లేదు. తీర్థయాత్ర, పర్యటనలు అవసరం లేదు. చరిత్ర శ్రవణం ఒక్కటి చాలు. నిష్కపటమైన నిర్మలమైన ప్రేమ ఉండాలి. భక్తిలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం, భేదభావం నశించి పరమార్థం సహజంగా సిద్ధిస్తుంది.
ఇతర సాధనలతో శ్రమపడనవసరం లేదు. ఈ సాయి చరిత్ర శ్రవణం చేసి సంచితం మరియు క్రియామాణ కర్మలను ఏమాత్రం మిగలకుండా చేసుకుందాం. కృపణుడు ఏ ఊళ్ళో తిరుగుతున్నా అహర్నిశలు అతని మనసులో దాచుకున్న ధనం కనిపించేలా సాయిబాబా మన మనస్సుల్లో ఎప్పుడూ ఉండాలి. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడపంత విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రలోని గంధర్వయోజనం అనుజ్ఞాపమును 3వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.